నేను పెద్దోళ్ళని సంపాదించే వరకు కొత్త బట్టలు కొనుక్కోలేదు బావా. ఎవరో వాళ్ళు వాడింది ఇస్తారా వేసుకోవడమే. కొత్త చెప్పులు కూడా కొన్నది లేదు. మామూలుగానే మా బంధువులు మమ్మల్ని అసలు కలుపుకోరు. చుట్టుపక్కలే ఉంటారు కానీ అసలు పట్టించుకోరు. వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకొనిచ్చేవారు కదా బావా. ఎక్కడైనా మా నాన్న ఎదురు పడితే కూడా పట్టించుకోకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఆ వయసులో నాకు అది చాలా బాధేస్తుంది. ఎప్పటినీ ఏమనడానికి లేదు బావా. ఎవడికి వాడు వాడికి మంచోడే. అంతా పాపిష్టి డబ్బు వల్ల వచ్చింది. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. శాపమే వరమల్లే. నేను పెద్దోళ్ళని సంపాదించే వరకు కొత్త బట్టలు కొనుక్కోలేదు బావా. ఎవరో వాళ్ళు వాడింది ఇస్తారా వేసుకోవడమే. కొత్త చెప్పులు కూడా కొన్నది లేదు. మామూలుగానే మా బంధువులు మమ్మల్ని అసలు కలుపుకోరు. చుట్టుపక్కలే ఉంటారు కానీ అసలు పట్టించుకోరు. వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకొనిచ్చేవారు కదా బావా. ఎక్కడైనా మా నాన్న ఎదురు పడితే కూడా పట్టించుకోకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఆ వయసులో నాకు అది చాలా బాధేస్తుంది. ఎప్పటినీ ఏమనడానికి లేదు బావా. ఎవడికి వాడు వాడికి మంచోడే. అంతా పాపిష్టి డబ్బు వల్ల వచ్చింది. ఎవరో ఇతనెవరో ఏం వరసో ఇతను దాలనలో నను ముంచే ఏ అనుబంధం వీడో. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా?